పంచ్ పరివర్తన్ 5 ట్రాన్స్ఫర్మేషన్స్. దేనికి గిరీష్ అని అంటే నీ అలుపెరగని పోరాటం చేసిన నీ నాగరికతకు. కరెక్ట్గా చెప్పాలని అంటే ఇది కొత్త కాదు. నీ నాగరికత ఇది పురాతనమైనది, పుణ్యమైనది, దమ్మున్నది, ధైర్యాన్ని ఇచ్చేది. ఇన్ఫాక్ట్ ఇదే కదా నీ భారతీయత. భారతీయ కల్చర్కి డిఫాల్ట్ మోడ్ అయ్యా. దీన్ని ఎవరు డిస్కవర్ చేయలే, ఇన్వెంట్ చేయలే. పంచ పరివర్తన్ అనేది నీ ఇన్నర్ అప్గ్రేడ్స్, ఏదో ఎక్స్టర్నల్గా రుద్దుడు కాదు. 7 హ్యాబిట్స్ నువ్వు పెట్టుకోవాలనంటే హ్యాబిట్ ఈజ్ సంథింగ్ నీ ఇన్నర్ ఇన్స్టింక్ట్ బ్రదర్. యూ హ్యావ్ టు డెవలప్ దట్. బుక్ చదివినంత మాత్రాన నీ 7 హ్యాబిట్స్ రావు, దాన్ని నువ్వు చేయాల. అంటే పంచ్ పరివర్తన అనేది ఇలా మాట్లాడుతున్నాం ఏంటనంటే ఒక సర్వైవల్ మాన్యువల్ లెక్క మాట్లాడుతున్నాం ఫర్ దిస్ ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్. పంచ్ పరివర్తన అంటే ఏంది అని అంటే నేచర్ అత్యంత బలవంతమైన అస్త్రం ఏది అని అంటే ప్రకృతి. సీజన్స్ మార్చుతుంది, రివర్స్ నదులు తన దారులు మరలుతాయి, అడవులు రీజనరేట్ అవుతూ ఉంటాయి, కొత్త కొత్త స్పీషీస్ వస్తుంటాయి పోతుంటాయి. నేచర్ అందరినీ ప్రొటెక్ట్ చేస్తుంది కన్న తల్లి లెక్క. బట్ నేచర్ కూడా డిమాండ్ చేస్తుంది, నువ్వు నన్ను కాపాడు నేను నిన్ను కాపాడతా అని చెప్పి మాట్లాడుతుంది.